దేవాతి దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడని ఉద్దేశించి ఉన్న ప్రతి విలువైనటువంటి మాటను మనం విని మరి దాని ప్రకారంగా మన ఆత్మీయ నడవడికను మరి సరిచేసుకునే విధంగా మనం జీవిద్దాం. ఎందరూ ఆయన వైపు తిరుగుదురో వారందరికీ వెలుగు కలిగిననే మాట మనం వింటూ వస్తాం కదా. మనం ఆయన వైపు తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడు. యాకోబు అంటున్నాడు, మీరు ఆయన వద్దకు రండి, అప్పుడు మీ వద్దకు ఆయన వస్తాడు. మనము దేవుని వద్దకు రావాలి, అప్పుడు దేవుడు మన వద్దకు వస్తాడు. లోకంలో తిరుగుతూ లోక భోగాలతో లోక సుఖాలతో జీవించి దేవుణ్ణి మన మధ్య ఉండమంటే ఆయన ఉండే దేవుడు కాదు కదా. మరి దేవుని వద్దకు వచ్చినప్పుడు దేవుడు మన మధ్యకు వస్తాడు. కాబట్టి రాత్రికాల సమయము దేవుని యొక్క మహిమ, ఆయన సన్నిధి మరి మన మధ్య ఉండి ఈ ఘనమైన కార్యమును మరి ఇప్పటి వరకు జయకరంగా జరిగిస్తూ మరి ఇక ముందు కూడా జరిగించే విధానంలో మనం కోరుకుంటూ మనం వాక్య ధ్యానంలోకి వెళదాం. గలతీలకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గలతీలో ఉన్న సంఘానికి రాస్తూ పలుకుతున్నటువంటి మాట 4వ అధ్యాయము 8 నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూలపాఠముల తట్టు మరలా తిరుగునేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి నేను భయపడుచున్నాను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో పదిలపరచునుగాక. మరి దేవుని యొక్క మహాకృప ఈ రాత్రి మన మధ్యన ఉండి దేవుడు మనకి చక్కటి మాటలు వినిపించగోరాలని ఆశపడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క మరి ఉద్దేశం సేవకునిలో పెట్టి సేవకుని ద్వారా నడిపిస్తున్నటువంటి విషయాలు ఏంటంటే మునుపు ఉన్నటువంటి విషయాల వైపుకి తిరగకుండా, అంటే మన వాక్యం అంశం ఏంటంటే వెనుదిరిగే ఆ యొక్క ఆలోచన లేదా ఆ నడవడిక మనలో లేకుండా మనం చూసుకోవాలని ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తున్నది. అపోస్తలుడైనటువంటి పౌలు గలతీలో ఉన్నటువంటి యూదా సంఘానికి రాస్తూ అంటున్నాడు, అయ్యా మీరు మునుపు ఆ కాలమందు మీరు దేవుణ్ణి ఎరగని వారై, అంటే ఏ దేవుణ్ణి ఎరగనటువంటి వారై ఉన్నారంటే మరి వారి పూర్వీకులు వారి పితరులు చెబుతున్నటువంటి విమోచకుడు లేదా మెస్సయ్యని ఎరగనటువంటి వారై ఉన్నారు వాళ్ళు. తదుపరి దేవుని స్వార్థ వారిని దర్శించగా వారు కూడా మార్పు చెంది క్రైస్తవులైనారు అంటున్నాడు. మీరు వెనుకటి కాలం ఆ కాలమందు మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. ఆనాడు దేవుని భయం లేకుండా ఇశ్రాయేలీలు వారి కంటికి నచ్చినటువంటి దేవుళ్లను దేవతలను వారు ఆరాధించారు. ఏ పట్టణమందు ఏ దేశమందు వారు సంచరిస్తున్నారో వారి ఆచారాలు వారి కట్టుబాట్లు వారిని ఎక్కువగా ఆకర్షించాయి. అందుకే వారు అనేకమైనటువంటి విగ్రహారాధనలకు వారు అలవాటు పడిపోయారు. తర్వాత అంటున్నాడు, ఈయనమైనటువంటి ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమయునైన మూలపాఠముల తట్టు మీరు తిరగనేలా అంటున్నాడు. మీరు మూలపాఠములకు అంటే
మరి ఆ వెనుకటి జీవితానికి మీరు తిరగనేలా అని పౌలు భక్తుడు ఆవేదన పడుతున్నాడు. ఎందుకంటే సంఘమును గురించి మరి దేవుడు ఎంతగానో ప్రణాళిక కలిగి ఉన్నాడు. పౌలు గలతీ సంఘం గురించి మాత్రమే కాదండి, ఏమండి, అనేక సంఘాల గురించి తాను ఎక్కడైతే పరిచర్య ప్రారంభించి సంఘమును కట్టాడో ఆ సంఘములన్నిటిని గురించినటువంటి వేదన, ఆవేదన, ఏమండి, మరి ఎక్కువగా తనని ఈ గలతీ సంఘం మరి వెంటాడుతూ ఉంది. ఎందుకంటే ప్రజలు వెనుతిరుగుతున్నారు. ఏటివైపు? వారు జరిగించి వచ్చినటువంటి మూలపాఠాల వైపు వారు తిరుగుతున్నారు. ఏమండి, ఆనాడు ప్రజలు మూలపాఠాలు తట్టుకు తిరగడానికి గల కారణం ఏంటంటే విభిన్నమైనటువంటి బోధనలు లేదా విభిన్నమైనటువంటి మార్గాలు వారు ఏర్పాటు చేసుకొని దేవుడు ఏర్పాటు చేసిన సరళమైనటువంటి సత్యమైనటువంటి మార్గాన్ని వారు విడిచిపెట్టి వారికి నచ్చినట్లుగా వారు జీవించడం ప్రారంభించాడు. దేవుడు ఏం చెబుతున్నాడో ఆ మాట వారికి అనవసరం. వాక్యం ఏ రీతిగా మనల్ని ఖండిస్తుందో ఆ మాట వారికి అనవసరం. వారి మనస్సు ఏ రీతిగా నడిపించబడితే ఆ రీతిగా వారు నడిపించబడుతున్నాడు. అందుకే పౌలు భక్తుడు ఆవేదన చెందుతూ అంటున్నాడు, మరలా మీరు మూలపాఠాల తట్టు తిరగనేలా. అక్కడ అంటున్నాడు చూడండి, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో. చూడండి ఏం చేస్తున్నాడంటండి, భయపడుచున్నాడు. సంఘమును గురించి భయపడుతున్నాడు. దేనికి సంఘమును గురించి భయపడుతున్నాడంటే కానుకలు ఇస్తలేదని కాదు, లేకపోతే వారు సంఘములో ఇంకా వేరే వేరే కార్యక్రమాలు జరిగించట్లేదని కాదు. వారు మునుపటి విషయాలకు తిరుగుతున్నారు. మునుపటి ఆచారాలకు, మునుపటి కట్టుబాట్లకు లేదా మునుపటి పద్ధతులకు వారు తిరుగుతున్నారని పౌలు భక్తుడు ఆవేదన చెందుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు ఈ మాటను మనకు వినిపించుటలో ఉద్దేశం ఏంటంటే మనము మునుపటి జీవితానికి మరలా మనం తిరిగేవారిగా ఉన్నామో లేదో పరిశీలించుకోవడానికి. ఏంటయ్యా మునుపటి జీవితం? మునుపటి జీవితాన్ని గురించి ఎందుకు దేవుడు జ్ఞాపకం చేస్తూ మరలా తిరిగారేమోనని ఎందుకు భయపడతామంటే, ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన మునుపటి జీవితము క్రీస్తుని విశ్వసించకముందు, బాప్తిసం పొందకముందు, క్రీస్తు సంఘములోనికి ప్రవేశించకముందు లేదా దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించక మునుపు మనకున్న కట్టుబాట్లు, ఆచారాలు, లోక సంబంధమైనటువంటి నడవడిక, ప్రవర్తన, ఏవండి, మన అలవాట్లు చాలా ఏవండి ఎన్నో మనం చేసి జరిగించి వాటిని విడిచిపెట్టి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకున్నాం. ఏమని తీర్మానం? ఇక వెనక్కి తిరగను, మరలా వాటి వైపుకు నేను వెళ్ళను, వాటిని నేను చూడను, వాటిని నేను జరిగించను అని ఒక తీర్మానంతో ప్రభు సన్నిధికి చేరినటువంటి మన జీవితాలు కొన్ని కారణాలను బట్టి ఏం జరుగుతున్నాయో తెలుసా? మరలా వెనకటి వైపుకు తిరుగుతున్నాయి. ఆ వెనకటి ఆలోచనకు వెళుతున్నాయి. పౌలు భక్తుడున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని ఎతకమన్నాడా, కిందున్న వాటిని ఎతకమన్నాడా? పైనున్నవి అన్నీ పరలోక సంబంధమైనవి, కిందున్నవన్నీ లోక సంబంధమైనవి. లేదా పైనున్నవి ఆత్మ సంబంధమైనవి, క్రిందున్నవి భూ సంబంధమైనవి. వీటి వైపుకు నువ్వు తిరగటం వలన ఏమవుతుందో తెలుసా? నీవు పొందుకున్న యొక్క రక్షణ లేదా నువ్వు పొందుకున్న యొక్క దేవుని సహవాసమును, నీవు పొందుకున్న దేవుని యొక్క ఈ ఆత్మీయ అనుబంధాన్ని నువ్వు కోల్పోతావు, నువ్వు పోగొట్టుకుంటావు. నీ జీవితం భ్రష్టమైపోయిద్ది, నీ జీవితం నాశనానికి వెళ్ళిపోయిద్ది. భ్రష్టుడివైపోయి మరలా మునుపటి జీవితాన్ని నువ్వు జరిగిస్తున్నప్పుడు నీ జీవితాన్ని నువ్వు కోల్పోతావని ప్రభు ఆవేదన పడి రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తున్నాడు. గడిచిన 10 మాసాలు దేవుని యొక్క కృపా కాపుదలతో నిన్ను భద్రపరిచి క్షేమాన్నిచ్చి 11వ మాసంలోనికి నిన్ను నడిపించాడు. ఈ మాసం నువ్వేం చేయాలో తెలుసా? ఈ మాసంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? వెనకకు తిరిగినటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. వెనక్కి చూడకూడదు. వెనకున్న వాటి వైపుకు తిరగక ముందున్న వాటి వైపుకే నువ్వు ప్రయాణం సాగించాలి. నీ ముందున్నదేంటిది? నీ ముందున్నటువంటిది ఏంటిది? ఇదిగో అపోస్తలుడు పౌలున్నాడు, నా ముందు ఉంచబడిన పరుగు పందెములో నేను ఓపికగా పరిగెత్తాలి. ఏంటి పరుగు పందెము?
దేని కొరకు పరుగు పందెం అంటే ఈ పరుగు పందెము జీవన సంబంధమైనది కాదు. జీవన సంబంధమైనది కాదు. జీవన సంబంధమైనది అంటే మన వ్యక్తిగత అవసరతలు, మన కుటుంబ పోషణలు, లేదా మన ఆర్థిక లావాదేవీలు, లేకపోతే మన సుఖాలు, మన స్వేచ్ఛలు, మన సంతోషాలు. ఇది జీవన సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. ఈ పరుగు పందెములో పరిగెత్తాలంటే మితముగా ఉండాలి. అంటే అన్నిటినీ విడిచిపెట్టాలి, అన్నిటినీ వదిలివేయాలి. బంధాలైనా సరే, అలవాట్లైనా సరే, కోరికలైనా సరే, స్వేచ్ఛా జీవితాలైనా సరే, సమస్తాన్ని విడిచిపెట్టగలిగితేనే మన ముందు ఉంచబడిన ఈ పరుగు పందెంలో మనము పరిగెత్తగలం, గెలుపు పొందగలం కదా. మనం వెనకకి తిరిగే అలవాటు మనలో ఉందనుకోండి, మన ముందు ఉంచబడిన పరుగు పందెంలో మనము గెలవలేము, పాలొందలేము, విజయమును పొందలేము. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వెనకకు వైపు కంటే వెనక్కి తిరగడం అంటే వెనకున్న పాత పద్ధతులు, పాత అలవాట్లు, పాత జీవితాన్ని మరలా నువ్వు జ్ఞాపకము చేసుకునకూడదు. వాటి వైపుకు నువ్వు తిరగకూడదు. బాప్తిసం తీసుకున్నావు కదా, ప్రభు బల్లారాధనలో పాల్పంపులు పొందుతున్నావు కదా, రొట్టె ద్రాక్షారసము అంటే దేవుని రక్తమునకు, శరీరమునకు సాదృశ్యమైనటువంటి ఆ రొట్టె ద్రాక్షారసమును నువ్వు భుజిస్తున్నావు కదా, నీవు తింటున్నావంటే, నువ్వు దేవుని దానిని తాగుతున్నావంటే క్రీస్తు సంబంధివి. క్రీస్తు సంబంధి ఎవరో తెలుసా? వెనకున్న వాటిని మరచినవారు, లేదా వెనకున్న వాటిని విడిచినవారు క్రీస్తు సంబంధి. క్రీస్తు పరలోకము నుండి వచ్చినవాడని గుర్తెరిగి పరలోకమునకు చేరుటకు ఆయన ఈ లోకములో ప్రయాసపడ్డాడు. మనం ఏ లోక సంబంధులు? భూలోక సంబంధులు. మనం భూలోక సంబంధులమా? కాదు. మనం ఎవరమే తెలుసా? మనము పరలోక సంబంధులు. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, మన పౌరస్థితి పరలోకమందుందని గుర్తెరిగి మనం ఏం చేయాలి తెలుసా? నడుచుకోవాలి. మన పౌరస్థితి పరలోక సంబంధమైనది, భూలోక సంబంధమైన పౌరస్థితి నీకుంటే భూమి మీద నువ్వు ఇష్టానుసారంగా బ్రతకచ్చు, నీకు నచ్చినట్లుగా నువ్వు జీవించవచ్చు, నీకు తోచినట్లుగా నీ మనసు కోరిక, నీ యొక్క కోరికను బట్టి నువ్వు నడుచుకోవచ్చు. కానీ పరలోక సంబంధమైన వ్యక్తి యొక్క విధానం ఎలా ఉంటుందో తెలుసా? మునుపున్న వాటినన్నిటినీ మర్చిపోతాడు అతడు కదండి. మునుపున్న వాటిని మర్చిపోతాడు. మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఋతు నయోమీల దగ్గరకు, అందరు బైబిల్ చూడండి, నా వైపు చూడండి. ఋతు నయోమీల యొక్క చరిత్రలోనికి మనం వెళితే, ఋతు ఏమండి ఆ యొక్క మోయాబు దేశం నుండి బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఆమెను గురించి చెప్పబడినటువంటి మాట, ఆమె ఆశీర్వదించబడిన దేవుని యొక్క ఇంటికి ఆమె వచ్చింది. కాబట్టి ఆమె ఏం చేయబడిందో తెలుసా? ఆమె జీవితం ఏమైంది తెలుసా? ఆశీర్వదించబడింది. ఎంతగా ఆశీర్వదించబడింది? ఆమె గర్భము నుండి గొప్ప గొప్ప రాజులు వచ్చారు. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు వారి యొక్క రాకకు ఆమె గర్భము, లేకపోతే ఆమె యొక్క సంతానము ఉపయోగపడి. ఎందుకని? ఆమె వెనకటి జీవితాన్ని మర్చిపోయింది. ఒకటే తీర్మానం, ఒకటే నిర్ణయం, ఒకటే ఆలోచన. ఏంటి ఆలోచన? నీవు ఎక్కడ ఉంటావో, నీ జనమెవరో, నీ దేశమెవరో, నీ దేశమేదో, నీ దేవుడెవరో, వాళ్ళే నాకు దేవుడు, ఆయనే నాకు దేవుడు, అదే నా దేశము, అదే నా జనాంగము, అదే నా ప్రాంతము. నేను మరలా నా దేశమును గురించి అయినను, నా ప్రజల గురించి అయినను, నా ఇంటిని గురించి అయినను ఆలోచించనని చెప్పి తీర్మానం తీసుకొని మోయాబు దేశం నుండి బెత్లెహేముకు వెళ్ళింది. బెత్లెహేముకు వెళ్ళిన తన జీవితం ఎంత గొప్పగా ఆశీర్వదించబడిందో, ఎంత ఉన్నత స్థితికి ఆమె చేర్చబడిందో. పరిశుద్ధ గ్రంథములో ఆమెకంటూ ఒక గ్రంథమును ఏర్పరచుకుంది కదా. ఎవరిమే? అన్యురాలు. ఎవరిమే? మోయాబు దేశం అంటే ఒక శపితమైనటువంటి దేశం నుండి వచ్చినటువంటి ఆమె తన పేరు మీద పరిశుద్ధ గ్రంథములో ఒక గ్రంథమును కలిగి ఉందంటే ఎంత గొప్ప ధన్యతో కదా, ఎంత గొప్ప ధన్యత కదా. నీవు కూడా అటువంటి ధన్యతను సంపాదించుకోవాలి. భూలోకంలో ప్రకటించబడే ఈ పరిశుద్ధ గ్రంథంలో మాత్రము కాదు, కానీ పరలోక సంబంధమైనటువంటి గ్రంథములో నీ పేరు లిఖించబడినట్లుగా నువ్వేం చేయాలో తెలుసా? నీ వెనుకున్న వాటిని మరిచాలి. అపోస్తలుడైనటువంటి పేతురు భక్తుడు 2వ పేతురు పత్రికలో ఆయన రాస్తూ అంటాడు. చూడండి, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి 2 మాటలు మనం చదువుకుందాం. క్షమించండి, 22వ వచనం చూడండి డైరెక్టర్గా. కుక్క తన వాంతికి తిరిగినట్టును
కడగబడిన పంది బురదలో దొర్లినట్లును మళ్ళినట్టును అను సామెత. చూడండి, ఒకవేళ వెనక్కి తిరిగే అనుభవం ఎవరిదో తెలుసా? వెనక్కి తిరిగే అనుభవం ఎవరితో ఏంటిదో తెలుసా? కుక్క తాను కక్కింది తినుటకు వెనక్కి తిరిగి వెళ్ళిద్దంట. చూడండి, అజీర్తి చేయకపోతే, లేకపోతే తిన్నది జీర్ణం అవ్వకపోతే, లేకపోతే తిన్నది కడుపులో అరాయించుకునే శక్తి లేకపోతే కుక్క ఏం చేస్తుంది తెలుసా? గరికి తింటది, గడ్డి తింటది. గడ్డి తిని ఏం చేస్తుంది తెలుసా? ఆ అరగనది ఏదైతే ఉందో దాన్నంతా వాంతు చేస్తుంది, దాన్నంతా వాంతు చేస్తుంది, కక్కి వేస్తుంది. కక్కి వేసిన తర్వాత ఏం చేస్తుంది తెలుసా? కక్కిన దానికోసం ఆశపడుతూ ఉంటుంది, కక్కిన దానికోసం ఆశపడుతూ ఉంటుంది. ఎందుకని? అది మరలా దాని వైపుకు తిరిగి దాన్ని ఆకర్షించింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పేతురు భక్తుని యొక్క ఉద్దేశం మనం కుక్కలమని కాదు కానీ, పందులమని కాదు కానీ, మన ఆత్మీయ జీవితంలో, మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఆ విధానాన్ని కలిగి ఉండకూడదు. ఏ విధానాన్ని? విడిచి వచ్చిన దాన్ని, విసర్జించిన దాన్ని, లేకపోతే వదిలివేసిన దాన్ని మరలా మనం జరిగించే వారిగా మనం ఉండనే. అందరికి నా మాటలు అర్థమవుతున్నాయా? ఒకసారి తలల పైకి ఎత్తండి. అందరికి నా మాటలు అర్థమవుతున్నాయా? కొంచెం మరి ఇబ్బందిగా నడితే కొంచెం దయచేసి నా మాటలు వినండి. చూడండి, మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, కక్కిన దాని కొరకు ఆశపడకూడదు మనం, లేదా కక్కిన దాని వైపు తిరిగి చూడకూడదు. కుక్కకున్న గుణం ఏంటంటే, అది వెనక్కి తిరిగి వెళ్ళి దేనినైతే విసర్జించిందో, దేనినైతే కక్కి వేసిందో, దేనినైతే వదిలిపెట్టిందో మరలా దాని వైపుకు తిరిగి మరలా దాన్ని తింటది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం ఎవరమో తెలుసా? యేసు గొర్రె పిల్లలం. మనం గొర్రెకున్న స్వభావం ఏంటో తెలుసా? ఒకసారి కక్కింది మరలా తిందంట, ఒకసారి కక్కింది మరలా తినదది. అది కక్కిందంటే దాన్ని విసర్జించి రోతగా వదిలేసింది. మనము గొర్రెల వలె మన వెనకటి జీవితాన్ని విసర్జించినప్పుడు, వదిలివేసినప్పుడు మరలా మనం దాని వైపుకు వెళుతున్నామంటే మన స్వభావాలు ఎలా మారినాయి అని అర్థం. కుక్క వాంతికి తిరిగినట్లుగానే కదా మన ఆత్మీయ జీవితాలు. మనల్ని దేవుడు గొర్రెగా మార్చుకున్నాడు. దేవుని గొర్రె పిల్లగా, ఆయనను వెంబడించు, ఆయన స్వరమును వినే గొర్రెగా మనల్ని మార్చుకుంటే, మనము గొర్రె స్వభావం నుంచి దేని వైపుకు మారుతున్నట్లు? వెనక్కి తిరిగితే కుక్క స్వభావానికి మారుతున్నట్టు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం అట్టి రీతిగా ఉండకూడదని, లేదా అట్టి రీతిగా మనం నడవకూడదని దేవుడు కోరుకొని రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. 10 మాసాలు నువ్వు ఎలా నడిచావో దేవునికి తెలుసు. నీ నడవడికేంటో దేవునికి తెలుసు, నీ ప్రవర్తన ఏంటో దేవునికి తెలుసు. దావీదు అంటున్నాడు, నా పడక, నా నడక, నేను నుంచొని ఉండుట, కూర్చొని ఉండుట, మాట్లాడుట, నడుచుట సమస్తము నీకు తెలుసు. నేను ఎక్కడ ఎవరితో ఉన్నానో, ఏ సంభాషణలో ఉన్నానో, ఏ కార్యక్రమంలో ఉన్నానో, ఎటు నడుస్తున్నానో, ఎటువైపుకు వెళుతున్నానో, దేవా నా సమస్తము నువ్వు తెలుసుకొని చూస్తున్నావు, పరిశీలిస్తున్నావు. అంటే నా యొక్క జీవిత విధానం మొత్తం నీ ముందు తెరిచిన పుస్తకంలాగా ఉంది. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? నీ కంటికి మరుగైనది ఏది చేయలేనట్టుగా నా జీవితం కనబడుతుంది. ఇప్పుడు మనం కూడా ఎలా ఉన్నాం దేవుని దృష్టికి? మన 10 మాసాల యొక్క ప్రయాణం అంతా ఎలా ఉందో తెలుసు. దేవుని దృష్టికి స్పష్టంగా ఆయన కంటికి కనబడుతూ ఉంది. మన నడవడిక, మన ప్రవర్తన, మన ఆలోచన, మన మాటలు, మన పద్ధతులు, మన అలవాట్లు, ఎక్కడ ఏమి, ఎలా, ఏది జరిగించామో సమస్తము దేవునికి తెలుసు. బుద్ధిహీనులంట అనుకుంటారంట, దేవుడు నన్ను చూడట్లేదులే, నన్నేమి చేయట్లేదులే, ఆయన కూడా మా వంటి వాడే అని అనుకుంటున్నారంట. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీ వంటి వాడిని అనుకుంటున్నావా? యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏమంటాడు తెలుసా? ఒక మాట, నేను నిన్ను ఏం చేస్తాను తెలుసా? ఖడ్గమునకు ఆ మాట రాయబడింది. నేను నీ వంటి వాడిని నువ్వు అనుకుంటున్నావు. నేనేమి చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావా? నేను నిన్ను గద్దించట్లేదని, నీకు బుద్ధి చెప్పట్లేదని, నీకు బెత్తమాడించట్లేదని, నిన్ను శిక్షించట్లేదని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా? జాగ్రత్త. 10 మాసాలు నిన్ను కాపాడిన దేవుడు 11వ మాసపు క్షేమస్థితిని నీకు ఇవ్వాలంటే, 11వ మాసంలో నీకు క్షేమమును నీకు దయచేయాలంటే, ఆరోగ్యమును దయచేయాలంటే, ఉన్నతమైనటువంటి దేవుని కృపని మీద కనపరచాలంటే నీవు వెనకటి వాటి వైపుకు మరలా తిరగకూడదు. నీ వెనకటి జీవితానికి నువ్వు వెళ్ళకూడదు. ఆ దుష్ట ఆలోచనలు కానీ,
దుష్ట ప్రేరేపణ కానీ, ఆ నీచమైన దేవునికి అసహ్యమైన కార్యములు ఏవైనా కానీ నీ జీవితంలో జరిగిచ్చి ఉంటే 10 మాసాలు ఒకవేళ నువ్వు తెలిసి తెలియక ఏమండి ఆలోచించుకో. నువ్వు ఒకవేళ వాటిలో పడిపోయి ఉంటే గమనించు. ఒకవేళ నువ్వు కనుక ఆ స్థితిలో ఉంటే ఇప్పుడే మేల్కో. ఈ నెల వాగ్దానం కూడా దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు, చక్కటి వాగ్దానం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వాక్యాన్ని చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 9వ వాక్యాన్ని చూడండి. వారు ఏడ్చుచూ వచ్చి ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను, వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలవల యొద్ద నేను వారిని నడిపించెదను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నీవు ఒకవేళ నీ పాత జీవితాన్ని గుర్తెరిగి, దేవా నేను పాపిని, నన్ను క్షమించని ఆయన వైపుకు తిరిగి ఏడ్చుచు ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ ప్రార్థన ఆలకించి ఈ నవంబర్ మాసం అంతా నిన్ను నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడో తెలుసా? నీటి కాలువల యొద్దకు ఆయన నిన్ను నడిపిస్తాడు. నీకు క్షేమమునిస్తాడు, ఆరోగ్యమునిస్తాడు, ఆయుష్నిస్తాడు, సకల సమృద్ధి నీకు కలిగేటట్లుగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. అలా నడిపించాలంటే నువ్వేం చేయాలో తెలుసా? నీ వెనకటి జీవితాన్ని మరచి ముందున్న వాటి వైపుకు నీవు నడుచుకోవాలి. ముందున్న వాటి వైపు నువ్వేం చేయాలి? నడుచుకోవాలి. నీ ముందు జీవితాన్ని, నీ ముందు భవిష్యత్తును, నీ ముందున్నటువంటి దాని వైపు చూస్తూ భక్తుడైనటువంటి పౌలు, నేను గురి చూడని వాని వలె పరిగెత్తట్లేదు. నాకు ఒక గురి ఉంది, నాకు ఒక లక్ష్యం ఉంది. నేను పరిగెట్టుటకు నేను ఒక గురిని ఏర్పాటు చేసుకున్నాను. నా ముందున్న వాటి వైపునే కానీ వెనక్కున్న వాటిని సమస్తమును నేను విడిచిపెడుతున్నాను. ఒకవేళ వెనక్కి తిరిగే అనుభవం దేనిదో తెలుసా? ఒక్కది బురద పంది అంట, కడగబడిన పంది మరలా బురదకు మళ్ళినట్లుగా అంట. పందిని ఇష్టపడి బాగా పెంచుకుందామని ఒక వ్యక్తి ఆ పందిని పెంచుకోవడానికి దాన్ని ఆ స్థితిలో నుంచి లేవనెత్తి శుభ్రంగా స్నానం చేయించి తనకున్నటువంటి ఆ యొక్క స్థితిని బట్టి అతడు దానికి అలంకరణించి, లేకపోతే దానికి మంచి వస్త్రాలనిచ్చి, సువాసన వెదజల్లుటకు దాని మీద పరిమళ సుగంధ ద్రవ్యాలు జల్లి అతడు దాన్ని శుభ్రంగా చూసుకుంటుంటే అది ఏం ఆశించిందో తెలుసా? ఏం ఆశించిందో తెలుసా? అది అనుకుంటుందంట, ఈ స్వంద ద్రవ్యాల వాసన నాకేలా, ఈ పరిమళ సువాసన నాకేలా, ఈ గంధవర్గపు సువాసన నాకేలా, ఈ మంచి దుస్తులు, ఉతికిన దుస్తులు, శుభ్రపరిచిన దుస్తులు నాకేలా, ఈ మంచి నేల నడవట నాకేలా, నన్ను మంచి ఉన్నతమైనటువంటి ఆ యొక్క పాన్పుల నన్ను పడుకుండబెట్టనేలా, నా బురద నాకు ఎక్కడ ఉన్నదో, నా ఆ యొక్క ఆ వాసన దుర్వాసన నాకు ఎక్కడ ఉందో అని పందంట దానికి మంచి స్థితి ఇచ్చినా కూడా దాని మనసంతా ఎక్కడ ఉండదో తెలుసా? బురద మీదే. ఎక్కడ ఉంటుంది పందికి? దాన్ని ఎంత శుభ్రంగా కడిగిపెట్టు, దాన్ని ఎంత శుభ్రంగా మనకి లేదులే కానీ పై దేశాలు అంత పందుల్ని ఇక దాన్ని పెంపుడు జంతువులా పెంచుకుంటా, ఎంత శుభ్రంగా తయారు చేయనండి. అదేమని ఆశిస్తుంది తెలుసా? నాకు నా బురద వాసనే, ఆ పేడ వాసనే, ఆ మట్టి జీవితమే నాకు కావాలని కోరుకుంటున్నాను. సంఘములో ఉన్న మనము మన యొక్క అలవాట్లు, పద్ధతులు మారాలి, నడవడిక మారాలి, ఆలోచన విధానం మారాలి, కోరికలు మారాలి, ఆశలు మారాలి. కోరాహు భక్తులు అన్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ కొరకు నా ప్రాణం దేవా ఆశపడుతుంది. నా ఆశ నీ వైపు, నా కోరిక నీ వైపు, నిన్ను చూడాలని, నిన్ను కనుగొనాలని, నీ వద్దకు చేరాలని, నీ అందు నేను ఆనందించాలని, నీ పైన నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను నా ఆశ తీర్చవని కోరాహు కుమారులు కీర్తన పాడుతున్నారు కదండి. కోరాహు కుమారుల కీర్తన పాడు. రక్షించబడిన ప్రతి ఒక్కని యొక్క జీవిత విధానం ఎలా ఉండాలో తెలుసా? నిత్యము ఆ యొక్క పరలోక రాజ్యమును గురించి ఆశ, ఆకాంక్ష ఉండాలి. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశము జ్ఞాపకం ఉన్న ఎడల మరలా అచ్చటికి పోవుటకు వారికి వీలు కలిగిందండి. ఏ దేశం నుండి వచ్చారు వాళ్ళు? ఏ దేశపు వాసులు వారు?
ఏ దేశము నుండి ఈ దేశమునకు వచ్చారని మనం ఒకవేళ అడిగితే అబ్రహాము అంటాడు, పునాదులు కలిగిన పట్టణం ఒకటి ఉన్నది, దానికి నిర్మాణకుడు శిల్పియు ఆయనై ఉన్నాడు. ఆయన ఆ పట్టణము నుండి ఈ పట్టణమునకు మమ్ములను నడిపించాడు. ఇక్కడ మా జీవిత విధానం మేము నేర్చుకోవాల్సింది, మా జీవిత విధానాన్ని అలవరుచుకోవాల్సింది ఇక్కడ ఉందని దేవుడు ఇక్కడ పంపించాడు మనల్ని. అర్థమైందా? మన మన్ను ఎక్కడ నుంచి తీయబడింది? ఏదేను తోటలో మన్ను నుంచి తీయబడింది. ఏదేను తోట ఏమండి దేవుని యొక్క నివాస స్థలం, లేదా పరిశుద్ధుల నివాస స్థలం, లేదా నీతిమంతులు విశ్రమించు స్థానం. ఆ ఏదేను తోట అనుభవంలో దేవుడు మనల్ని తీసి మనల్ని తయారు చేసి ఈ లోకమునకు పంపించాడు. ఎందుకోసమో తెలుసా? బాగా తిని బాగా తాగి సుఖించి ఇక్కడ బాగా చెలరేగి బాగా అలవాట్లతో ఇష్టానుసారంగా జీవించి అక్కడికి రా, అక్కడికి వస్తే నిన్ను బాగు చేసుకుంటానని చెప్పి దేవుడు పంపించాడా? చెప్పండి. దేవుడు అందుకోసం ఇక్కడ నిన్ను పంపించింది. ఎందుకోసం పంపించాడు నిన్ను ఇక్కడికే? ఏమంటే తిని తాగయ్యా, సుఖపడయ్యా, స్వేచ్ఛగా ఉండయ్యా, ఇక్కడ రోగాల పాలు తెచ్చుకో, నష్టాలు పో, దేహం అంతా గాయాలు తెచ్చుకో, అన్ని కుళ్ళిపోయిన శరీరాలతో కొల్లిపోయిన అవయవాలతో గాయపడిన దేహంతో అక్కడికి రా, నిన్ను బాగు చేస్తానని దేవుడు చెప్పాడా? అందుకు పంపించాడు మనల్ని. ఎందుకోసం పంపించాడు మనల్ని ఇక్కడికి? అసలు ఇక్కడికి మనం రావడానికి గల కారణం ఏంటి? మన ఎడల ఆయనకున్న ఉద్దేశం ఏంటి? భూలోకములో పరలోకపు ఆనందాన్ని మనం అనుభవించాలంట కదండి. పరలోకపు ఆనందాన్ని అక్కడ అనుభవించడం కాదు, ఇక్కడే అనుభవించాలి. ఇక్కడ ఏమున్నది? రేపటి దినం చక్కటి వాక్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టాడు. తామర పుష్పం గురించినటువంటి కొన్ని మాటలు. తామర పుష్పం ఎక్కడ ఉంటుందో తెలుసా? నీటిలోను బురదలోను ఉంటుందంట. నీటిలోను బురదలోను ఉంటుందంట. నీటిలోను బురదలోను ఉన్న కనీసం దానికి అంటను కూడా అంటదు. దాని రెమ్మ మీద దాని ఆకు మీద నీటి బిందువులు పడతాయి, కానీ ఎంత మాత్రము దానిని అంటనే అంటావు. నువ్వు ఎలా ఉండాలో తెలుసు? ఈ లోకంలో నీటిలోను బురదలోను నీవు ఉంటావు. నిన్ను నాటాడు దేవుడు. ఎందుకోసమో తెలుసా? దానిని నువ్వు సహించకూడదు, దానిని నువ్వు నీ ఒంటికి అంటించుకోకూడదు, దానిని నువ్వు కలిగి జీవించకూడదు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఉంటున్నది లోకములోనైనా సరే, ఉంటున్నది పాపపు ఈ యొక్క దేశంలోనైనా సరే, నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీలో ఏ పాపమును కూడా అంటకుండా ఉండేటట్లుగా సాధ్యపడిద్ది. అది జీవించగలవా? జీవించగలిగే ఆ యొక్క అవకాశం ఉందా? ఏ మనుషుడైనా పరిశుద్ధంగా ఈ లోకంలో ఉండగలడా? ఉండుటకు సాధ్యపడేటట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఏంటో తెలుసా? నీ వెనకట్టి జీవితాన్ని మర్చిపోతే నువ్వు పరిశుద్ధంగా బ్రతకగలవు. అవునా? పరిశుద్ధంగా బ్రతకగలవు. మరణమును గురించి ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి బట్ట వారు ఏ బాధయు ఏ చింతయు లేక పరలోకంలో వారు నెమ్మది పొందుతారంట. అంటే వారు ఈ లోకపు యొక్క బంధాలన్నీ మర్చిపోయి వారు పరలోకంలో నెమ్మది పొందుతారు. మనం కూడా ఎలా ఉండాలి? ఈ లోకం విషయంలో మనం ఎలా ఉండాలి? చచ్చిన శవం మాదిరిగా మనం బ్రతకాలి. అంతేనా? అలా ఉంటే మనం ఈ లోకంలో పరిశుద్ధులుగా ఉండగలమా? పాపంలో చచ్చిన వారమై ఉండాలి, అపరాధములో చచ్చిన వారమై ఉండాలి, మన దుర్నీతి కార్యక్రమంలో చచ్చిన వారమై ఉండాలి. ఉండగలమా? ఉంటే దేవుడు మనకు జీవం ఇస్తాడు. ఏ జీవమో తెలుసా? పరిశుద్ధముగా బ్రతుకుటకు దేవుడు మనకి జీవం ఇస్తాడు. చూడండి వాక్య భాగంలో 2 తిమోతిలకు రాసిన పత్రికలో మనం ముందుకు వెళదాం. సమయం చాలా ఎక్కువైపోతుంది, ముందుకు వెళదాం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి చదవండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొన్నాడు. అంటే ఈ మాటకున్నటువంటి అర్థం ఏంటంటే, ప్రియమైనటువంటి దేవుని జాగ్రత్తగా వినండి. ఏంటి ఈ మాటకున్న అర్థం ఏంటంటే, ప్రతి మనిషి ఏదో ఒక శ్రమ పని కలిగి ఉండాలి. ఎందుకంటే కుటుంబ పోషణ నిమిత్తం, కుటుంబం యొక్క నడిపింపు నిమిత్తం ఏదో ఒక వ్యాపారమో పనో కలిగి ఉండాలి.
కానీ ఇక్కడ ఉన్నటువంటి చిన్న తిరకాసి ఏంటంటే, నువ్వు వ్యాపారం చేసుకో, ఏ ఉద్యోగం అన్నా చేసుకో, ఏ యొక్క పని పాటలన్నా చేసుకో, ఏ పని చేసినా, ఏ యొక్క ఉద్యోగం చేసినా అది నీకు ఎలా ఉండాలో తెలుసా? అది నీ కుటుంబ పోషణకు మాత్రమే, లేదా నీ అవసరతకు ఉపయోగపడేటట్లుగా ఉండాలి. కానీ నీ వ్యాపారం, నీ ఉద్యోగము దేవుని కంటే ఎక్కువగా మార్చబడకూడదు. ఏమంటే ఈ మధ్యన ఏమవుతుందంటే, క్షమించండి, ఏమంటే ఇక వ్యాపారంలో మునిగామనుకోండి, ఏంటంటే ఏమైద్ది, ఆ వ్యాపార రంగంలో ఎన్నో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి కదండి, ఎన్నో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. లేకపోతే వ్యాపారంలో ఇంకా మనం ఇంకా వృద్ధి పొందాలి, ఇంకా మనం లాభాలు సాధించాలి అని చెప్పి వ్యాపారంలో కొన్ని కార్యక్రమాలు వారు జరిగిస్తుంటారు. అవి కాదు, అలా ఉండకూడదు. నీ జీవిత విధానం ఎలా ఉండాలో తెలుసా? నీ కుటుంబ క్షేమం కొరకు మాత్రమే ఉపయోగపడేటట్లుగా నీ వ్యాపారము, నీ ఉద్యోగము, నీ పని పాటలు, నీ జీవిత విధానం ఉండాలి. కానీ నేను గొప్పవాడిని అయిపోవాలి, లాభాలు సంపాదించుకోవాలి, ఉన్నత స్థితికి వెళ్ళిపోవాలి, ఈ భూమి మీద నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలన్న విధానంలోనికి నువ్వు వెళ్లకుండా నువ్వేం చేయాలి తెలుసా? జీవన వ్యాపారంలో నువ్వు అసలు చిక్కుబడకూడదు. అలా చిక్కుబడకుండా ఉండాలంటే మనం దేనిని జ్ఞాపకం చేసుకోవాలి? మన వెనకటి జీవితాన్ని కాదు. అయ్యో, నేను వెనకటి జీవితంలో ఇలా సంపాదించాను, ఇలా కష్టపడ్డాను, ఇలాగ నేను బ్రతికాను, ఇప్పుడు చూస్తే దేవుడిని నమ్ముకున్న తర్వాత నా జీవితం ఎలా అయిపోయింది, అన్నిటికీ నష్టాలే, అన్నిటికీ కష్టాలే అని చెప్పి ఒకవేళ నీ వెనకటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని నువ్వు ముందుకు వ్యాపారంలో నీ జీవితాన్ని కొనసాగించావనుకో, దేవుణ్ణి నువ్వు సంతోష పెట్టలేవు. నీ జీవితము దేవునికి లేకపోతే పరలోకానికి స్వతంత్రంగా ఉండనే. అర్థమవుతుంది నా మాటలు? దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, నీ జీవిత విధాన శైలి మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేని మీద నీ మనసు, దేని మీద నీ ఆలోచన, దేని మీద నీ యొక్క ఉద్దేశాలు, ధనం ఎక్కడ ఉండునో వాని మనస్సు అక్కడ ఉండిద్దని నీ ఆలోచన విధానాలు, నీ యొక్క కోరికల విధానాలు ఎలా ఉంటున్నాయో ఈ రాత్రి పరిశీలన చేసుకోవాలి. నీ జీవిత విధానాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకొని, అయ్యా నా కోరికలు, నా ఆలోచనలు, నా ఆశలు అన్నీ మితంగానే ఉన్నాయని మనం చెప్పగలమా? అన్నీ మితంగానే ఉన్నాయి. ఏది లాభాపేక్షతో కానీ, ఏది దురాలోచనలతో కానీ, దుర్బుద్ధితో కానీ, నాకు ఈ లోకంతో సంబంధము, నాకు ఈ లోకంలో నేను అనుభవించాలన్న ఉద్దేశం నాలో లేదు ప్రభా. నేను ఈ లోకంలో ఉన్నంత కాలం ఎలా ఉంటాను ప్రభా? మితముగానే ఉంటాను ప్రభా అని మనం చెప్పగలమా? అందుకే యోహాను భక్తుడు అన్నాడు, లోకమునైనను లోకములో ఉన్నదాన్నైనను ప్రేమించకూడదండి. లోకంలో ఏముంది? ధనాశ, శరీరాశ, జీవపుడం. శరీరాశ, నేత్రాశ, జీవపుడం. శరీరము కోరిద్ది, నేత్రాలు కోరుతాయి, జీవపు డంబం అంటే గర్వం కోరిద్ది. కాబట్టి ఇవన్నీ నీ జీవితంలో ఉన్నాయనుకో, నువ్వు పరలోక రాజ్యానికి వెళతావా, నరకానికి వెళతావా? ఇరుకైన మార్గము చెప్పండి, విశాల మార్గం. ఇరుకైన మార్గం గుండా వెళితే నువ్వు పరలోక రాజ్యానికి, మరి విశాలమైన మార్గం గుండా వెళితే నువ్వు నరకానికి. విశాల మార్గమునకు పోయేవాళ్ళు అనేకులంట, ఇరుకు మార్గాన వెళ్ళేది కొందరేనంట. ఈ కొందరు ఎవరో తెలుసా? వెనకటి జీవితాన్ని మరిచిన వారు, లోకం మీద ఆశను వదులుకున్నారు. లోకం మీద వారి కోరికలు లేవు. నేనేదో సంపాదించాలి, కట్టుకుపోవాలి, నేనేదో దాచుకోవాలి, నా ముందు తరాలు వెనకాల తరాలు, ఇదేవి కాదు ఆలోచన. వారి జీవిత విధానం ఎలా ఉంటుందంటే, ఈ లోకంలో నేను బ్రతికినంతకాలం నా కుటుంబం నేను క్షేమంగా ఉంటే చాలు. అందుకే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో లెమూయేలు ప్రార్థన అంటున్నాడు. అక్కడ రాస్తున్నటువంటి ప్రార్థన చూడండి ఎంత చక్కగా ఉంటుందో. సామెతల గ్రంథం చాలండి, 8 నుంచి చదవండి. 30వ అధ్యాయము 8వ వచనం. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము, ఎక్కువైన ఎడల. ఈ ప్రార్థన మనం చేయగలమా? ఏ ప్రార్థన ఇది? ప్రభువా నాకు అంతకంటే ఎక్కువ ఇవ్వద్దు, అంతకంటే తక్కువ ఇవ్వద్దు. ఎలా ఉండాలి? మిడిల్ క్లాస్ బ్రతుకు.
అంటే మధ్యస్థ జీవితం నాకు చాలు. అటు తృప్తిగా బ్రతకూడదు, ఇటు పేదరికంతో దారిద్ర్యంతో బ్రతకూడదు. నాకు ఉన్న దాంట్లో తృప్తి ఇస్తే చాలు, అనుభవించే దాంట్లో తృప్తి ఇస్తే చాలు. నాకు పేదరికం ఇవ్వద్దు, ఐశ్వర్యం ఇవ్వద్దు, ఆహారము కరువు పెట్టద్దు, సమృద్ధి కలిగిన ఆహారం కూడా నాకు ఇవ్వద్దు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ప్రార్థన మనం ఎప్పుడైనా చేయగలుగుతామా? ఎప్పుడైనా చేయగలుగుతాం ప్రార్థన? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిల్లి నా దేవుని నామమును దూషించునేమో. చాలండి. ఏమంటున్నాడు? పేదనైతే ఒక బాధ, ధనవంతుడనైతే ఒక బాధ. అందుకే ఈ జీవన వ్యాపారంలో మనం ఏం చేయబడకూడదంట? చిక్కుకోనకూడదు. ఒకవేళ చిక్కుపడ్డావు అనుకో, నీ జీవితం అటే వెళ్ళిపోయింది. ఇక నువ్వు దేవునితో సంబంధాలు ఉండవు. ఇప్పుడు చక్కగా వ్యాపారం చేసుకుంటూ లాభాలు సంపాదించే వాళ్ళు దేవునితో సహవాసం చేస్తారా? దేవునితో కలిసి జీవిస్తారా? ప్రార్థనా జీవితం ఉండిద్దా? వాక్య ధ్యానం ఉండిద్దా? ఎప్పుడు చూడు ఏం ఆలోచన అంటే, నా వ్యాపారం పెరగాలి, నాకు రూపాయి రావాలి, లాభాలు రావాలి, కట్టుకుపోవాలి, నేను తినాలి, నేను సంపాదించుకోవాలన్న ఆలోచనే ఉండిద్ది. యాకోబు పత్రికలు అన్నాడు, ఒకానొక పట్టణం వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందామనుకున్న వారులారా, రేపేం జరిగిద్ది? నువ్వు సంపాదించిందంతా ఎవరికి ఇస్తావు? ఎవరి కొరకు నీ సంపాదన? ఎవరి కొరకు నీ ఆస్తి కూడబెట్టుడాలు? ప్రియమైనటువంటి దేవుని ప్రజలు, అలాగని పిల్లలకి ఏమి ఇవ్వద్దని కాదు. పిల్లల కొరకు ఆస్తి సంపాదించాలి, పిల్లల కొరకు నువ్వు సంపాదించి పెట్టాలి. అలాగని ఈ వ్యాపారం మీద, ఈ ధనం మీద మనసు పెట్టుకున్నంత మాత్రాన నీ బిడ్డలు ఉన్నత స్థితికి వెళ్తారనుకుంటున్నావు? ఆలోచించాలి. ఏంటి ఆలోచన? మనం పిల్లలకి ఇవ్వాలి, కానీ మనం ధనం మీదే మనసు పెట్టుకొని ధనం వైపే మన పరుగులు తీయకూడదు. కాబట్టి ఈ రాత్రి మనం పరిశీలన చేస్తాం. వెనక ఉన్న వాటి వైపుకు మనము తిరగకూడదు. ఆదికాండంలో 19వ అధ్యాయంలో లోతు భార్య ఒక విషయంలో వెనక్కి తిరిగింది. ఏమైంది? ఉప్పు స్తంభమయ్యి నేటికి కూడా ఆమె అలాగే మారిపోయింది. నేను అనుకుంటాను, ఎందుకు దేవుడు ఉప్పు స్తంభంగా మార్చాడు? దేవుడు ఉప్పు స్తంభంగా మార్చడానికి గల కారణం ఏంటి ఆలోచిస్తున్నా. ఇంకా దాంట్లో ఏమైనా మర్మం ఉందేమో. ఉప్పు జల్లడం వల్ల మనిషి శరీర అవయవాలు పాడవని ఒక ఆలోచన. చనిపోయిన వారి సమాధులు ఎక్కువగా ఉప్పు జల్లుతారు. ఎందుకని? తొందరగా శరీరం కుళ్ళు పట్టకూడదు, తొందరగా శరీరం పాడైపోకూడదు. కొన్ని రోజుల పాటు నిల ఉండేటట్లుగా ఏం చేస్తారు తెలుసా? ఉప్పును పోస్తారు. దేవుడు కూడా ఏం చేశారు తెలుసా? నేటికి ఈ కాలాన్ని కూడా బుద్ధి తెచ్చుకునేటట్లుగా, మనుషులు ఆమెను చూసి సిగ్గుపడేటట్లుగా, వెనకటి వైపు తిరిగేటట్లుగా, మనస్సు ఉండకుండానట్లుగా ఆమెను ఒక హెచ్చరికగా ఉండటం కొరకు నేటికి ఆమెను అలా నిలబెట్టాడంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కుళ్ళు బట్ల, పురుగు బట్ల, మనిషి అవయవాలు పాడైపోయినట్లు, శిథిలమైన పట్లు లేవు. ఆమె ఎప్పుడు ఏ స్థితిలో ఎలా వెనక్కి తిరిగిందో అలాగే ఇప్పటికి కూడా ఆమె యొక్క శిల యొక్క స్థితి అలాగే ఉండిపోయింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ జీవితము వెనక్కి తిరిగితే ఏమైందో తెలుసా? తీరని నష్టం నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. తిరగద్దు. వెనకేముంది? చూసుకుంది, నా ఇల్లు పాడైపోతుంది, నా సంపాదించిన ఆస్తి పాడైపోతుంది, పనిముట్లు పాడైపోతున్నాయి, లేకపోతే నా వెనకటి జీవితం ఆ బతుకు మాడైపోతుందని చెప్పి ఆమె వెనక్కి తిరిగింది. నేటికి ఆమె క్రైస్తవులుగా మారిన ప్రతి ఒక్కరికి ఒక గుర్తు. ఏ గుర్తో తెలుసా? ఇదిగో, ఈమె లాగా గనక నువ్వు వెనక్కి తిరిగావా నష్టపోతావు, జాగ్రత్త. ఆమెను సూచనగా పెట్టాడు. నేను ఆలోచిస్తున్నాను, ఏంటి దేవుడు ఉప్పు స్తంభంగా మార్చాడు? ఇనప స్తంభంగానో రాయి స్తంభంగానో మారిస్తే దేవుడు మంచిది అనుకున్నాడు. ఇనుముకి తుప్పు పట్టిద్ది, కనుమరుగైపోయిద్ది. రాయికి చలించే వాతావరణాన్ని బట్టి రాలిపోయే స్వభావం ఉండిద్ది, కనుమరుగైపోయింది. ఉప్పుకు మాత్రం చలించే తత్వం లేదు, అది నిలిచి ఉండిద్ది, నిలబెట్టింది నేటి. కాబట్టి మనం కూడా గమనించవలసింది ఏంటో తెలుసా? మన జీవిత విధానం మనం ఎలా నడిపించుకుంటున్నామో గమనించాలి. వెనక్కి తిరుగుతున్నామా? వెనక ఆలోచనలు మనలో వస్తున్నాయా? ఆ పాత పద్ధతులు, పాత అలవాట్లు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్యాన్ని బట్టి ఇంకా లోతైనటువంటి విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. కానీ నీ జీవితంలో ఏది నీ వెనకటి జీవితం, ఏది నీ వెనకటి బ్రతుకు,
ఏమండి, తిమోతిలకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం 10వ వాక్యంలో దేమా అనే ఒక శిష్యుడు ఉన్నాడు పౌలుకి. ఏమండి, దేమా అనే ఒక శిష్యుడు ఉన్నాడు. కానీ అతడు ఏమయ్యాడో తెలుసా? అతడు ఇహలోకాన్ని ప్రేమించాడంట, స్నేహించాడంట, కోరుకున్నాడంట. ఈ లోకాన్ని స్నేహించి ఈ లోకంలో సుఖం ఉంది, ఈ లోకంలో సంతోషం ఉంది, ఈ లోకంలో ఆనందం ఉంది, ఈ లోకమే జీవితం అనుకొని నేను ఈ లోకంలో బ్రతకాలి, నా జీవితాన్ని కొనసాగించాలి, ఇంకా నేను యవనుడినే, ఇంకా నేను నా వయసు ఉంది, నాకు అనుభవించడానికి ఆరోగ్యం ఉంది, అన్నీ చేయడానికి ఆరోగ్యం ఉందని చెప్పి ఏం చేశాడు తెలుసా? పౌలు పరిచర్య లేదా పౌలు యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళడం మానేసి ఏం చేశాడు చెప్పండి? వెనక్కి తిరిగి వెళ్ళాడంట, లోకాన్ని స్నేహించి. ఏమైపోయాడు? చరిత్ర లేనే లేదు ఇక అతనికి కదా. అర్థమవుతున్నాయి దేవుని మాటలు? చరిత్ర లేనే లేదు ఇక. మన జీవితాలు ఎలాంటివి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, మా తలలపైకి ఎత్తండి. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు కొంచెం చెప్పాలంటే కష్టమే. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు కష్టమే. అవి ఆచరించే అంత ఏమండి ఆ విధానం, ఆ యొక్క నడిపింపు లేదా ఆ యొక్క స్థితిని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే చాలా కష్టంతో కూడుకున్నాయి. కానీ పాటించగలిగితే అవే నీకు ఇష్టాలుగా మారిపోతాయి కదా. అవే నీకు ఇష్టం చెయ్యగలిగితే. కష్టం ఎంత కష్టం అండి. తినగా వేము తీయగా నుండు, పాడగా రాగమతి చేరు. నువ్వు కూడా దేవుని యొక్క వాక్యాన్ని కట్టడలు అనుసరిస్తూ ఉంటే నీ జీవిత విధానాలు మారిపోతాయి కదా. కష్టం నేను చేయలేకపోతున్నాను, పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను, ఈ పాడు అలవాటు మానుకోలేకపోతున్నాను, ఈ పాడు పద్ధతి మానుకోలేకపోతున్నాను, ఈ చూపు మానుకోలేకపోతున్నాను, ఈ మాటలు మానుకోలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటూ అలాగే ఉన్నావు అనుకో, ఎప్పటికీ మారలేవు, ఎప్పటికీ నీ జీవితాన్ని మార్చుకోలేవు. ప్రయత్నించు. సాధకం చేయాలంటే భక్తిని ఏం చేయాలి తెలుసా? సాధకం ఒక కరాటే వ్యక్తి ఉన్నాడు, ప్రతిరోజు సాధకం చేస్తాడు. ఒక క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు, రోజు సాధకం చేస్తాడు. ఒక కబడ్డీ ప్లేయర్ ఉన్నాడు, రోజు సాధకం చేస్తాడు. సాధకం చేయడం వల్ల ఏమైందో తెలుసా? అతడు నైపుణ్యతను పెంచుకుంటాడు. ఏమండి, తన యొక్క గెలుపు వైపు తన అడుగులు వేస్తూ ఉంటాడు. మనం కూడా ఏం చేయాలి తెలుసా? వారైతే ఇహలోకపు యొక్క విధానంలో వారు సాధకం చేస్తుంటే మనం భక్తి విధానంలో సాధకం చేయాలి. పరిశుద్ధంగా ఉండటం నేర్చుకోవాలి. ఎలా పరిశుద్ధంగా ఉండగలుగుతావు? పరిశుద్ధంగా లోకంలో ఉంటే నువ్వు ఉండలేవు. సినిమాలు చూస్తూ ఉండలేవు, టీవీలు చూస్తూ ఉండలేవు, ఫోన్లు చూస్తూ ఉండలేవు, బూతు మాటలు మాట్లాడుతూ ఉండలేవు. సహవాసం చేసే వ్యక్తులు బట్టి కూడా నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు. మార్చుకోకండి. సమయం దొరికినప్పుడల్లా దేవునితో గడుపు, దేవుని సన్నిధిలో గడుపు, దేవుని వాక్యంతో గడుపు, ప్రార్థనలో గడుపు, పాటలతో గడుపు, స్తుతులతో గడుపు. నీ జీవిత శైలి మారుతున్నప్పుడు ఏమైందో తెలుసా? నీ జీవితపు అలవాట్లు కూడా మారుతూ ఉంటాయి. సమయం దొరికినప్పుడల్లా దేవునికి దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడు, దేవుని వాక్యాన్ని చదవడానికి ఇష్టపడు. దేవుని మాటలు ఈరోజు దేవుడు నన్ను ఏ రీతిగా ఉండవు, నా జీవిత విధానం ఏంటని ఏమన్నా మనం చూసుకుంటూ దేవుని వాక్యం వైపు మనం అడుగులు వేస్తే ఏమైందో తెలుసా? పాడు లోకములో కూడా, నాశన లోకములో కూడా, పాపిష్టి లోకములో కూడా పరిశుద్ధంగా బ్రతకగలం. అదే యోసేపు చేశాడు. ఏం చేశాడు? ఐగుప్తులో ఉంటూ కూడా యాకోబు గుడారంలో తను నేర్చుకున్న భక్తిని అతడు నేర్చుకుంటూ అలవాటు చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఐగుప్తులో తాను జీవిస్తున్నప్పటికీ కూడా పాపమును తనకు అంటకుండా కాపాడు. పాపాన్ని తనకు అంటనివ్వలా. ఎందుకంటనే వాళ్ళు తెలుస్తా? తాను సాధకం చేస్తున్నాడు భక్తిని. యాకోబు దగ్గర నేర్చుకున్న ప్రార్థన, యాకోబు దగ్గర నేర్చుకున్న దేవుని నీతి న్యాయాలు, యాకోబు దగ్గర నేర్చుకున్న ఆ యొక్క భక్తి జీవితాన్ని యోసేపు ఎక్కడ చేశాడు తెలుసా? ఐగుప్తు దేశంలో చేశాడు. అతని భక్తి సాధకము తనని గొప్ప స్థితిలోనికి తీసుకువెళ్ళింది. అతడు పరిశుద్ధమైన జీవితానికి గుర్తుగా మార్చబడ్డాడు. మనం చేస్తున్నాము సాధకం. ఏమండి, ప్రార్థన చేసినప్పుడు నిద్ర వస్తే ఆవలించి నిద్రపోతూ ఉంటాం. ఏమండి, ఎప్పుడు మనం ప్రార్థన నేర్చుకునేది? వాక్యం చదువుతుంటే నిద్ర వస్తుంది. ఏమండి, నువ్వు నిద్ర చంపుకొని వాక్యాన్ని చదువు. దేవుని సన్నిధికి రావాలంటే బద్ధకం, దేవుని మాటలు వినాలంటే ఏమండి మనకు బద్ధకాలు వేసిపోతున్నాయి. కానీ దేవుని యొక్క వాక్యానికి నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని అప్పగిస్తావో నీ జీవిత శైలి మార్చబడింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా,
ఈ రాత్రి దేవుడు అందించిన ఈ కొద్ది మాటలు నీ మనస్సులో పెట్టుకో, నీ హృదయంలో పెట్టుకో. వెనకటి జీవితానికి తిరిగిన అలవాట్లు ఏమండి, పద్ధతులు ఒకవేళ నీలో ఉంటే ఈ రాత్రి పరిశీలన చేసుకో. దేవా, నేను మొదటి నెల 1వ తారీఖున నీతో ప్రమాణం చేశాను, కానీ ప్రమాణం నుంచి పడిపోయాను, వైదొలిగిపోయాను. ఆ ఒక తీర్మానం నేను జీవించలేకపోయాను ప్రభువా. కానీ ఈ 11వ నెల 1వ తారీఖు ఈ రాత్రి మధ్యరాత్రి వేళ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నా వెనకటి జీవితమును మరచి ముందున్న వాటి వైపు పరిగెత్తినట్లుగా నా తీర్మానం నన్ను స్థిరపరచు. నా వెనకటి జీవితాన్ని మరిచిపోయేలాగున నీ కృప నాకు తోడుగా ఉంచు. దేవా, నీ ఆత్మ చేత నన్ను ముందుకు కొనసాగించు ప్రభువా అని ప్రార్థన